ఒక విలేజ్ టూర్. ఇక్కడ కొన్ని థింగ్స్ యాక్చువల్గా చెప్తా ఉంటారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, అక్కడ యాక్చువల్గా పెద్దోళ్ళు నిలుపుతారంటారు. ఇక్కడ ఎంటికలు తీసి దేవుడికి పూజ చేసి అంతా చేస్తూ ఉంటారు. అది దేవుడు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ పోయామంటే ఇట్లే అక్కడ ఒక ఫామ్ ఉంది. ఇట్లా అడిపింటివా ఎందుకు వస్తారా అమ్మాయికా మీ వాళ్ళకా పర్లేదు, నీకేమో ఫ్రీగా వస్తాయి అన్నీ. ఏం కాయలా ఇంతసేపు మాట్లాడినా కదా, ఆయన ఇక్కడ పరిచయం ఆయన తెలిసిన ఆయన. సో ఆయనతో ఊరికి అట్లా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూడండి, తోటలు, చెరువు అంతా ఒకసారి గ్రీనరీగా చూసేదానికి ఒకసారి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ షెడ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇక్కడ గుడ్లు పెట్టే కోళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. 1,00,000 గుడ్లు జనరేట్ అవుతున్నాయి ఇక్కడ. ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఓకే, లోపలికి వెళ్ళలేదంటే చూపించలేను, వెళ్ళానంటే ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ ఒకటి మీకు చూపిస్తున్నా కదా, ఇది మా ఫ్యామిలీలో ఒకరు కుక్కను పెంచుతూ ఉన్నారు. దాని పేరు స్నూపీ. అది సడన్గా చనిపోయిందనమాట. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సో అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అయ్యి బాధపడ్డారు. వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్లోనే ఇలా ఒక సమాధిని నిర్మించి దానికి ఇలా ఒక షెడ్ వేసి ఇలా ప్రేమగా దాన్ని చూసుకుంటున్నారు, ఇంకా బతుకున్నట్టుగానే. చూడండి ఎంత ఫీల్గా ఉంటుంది ఇది. ఇది కుక్క, ఇది సమాధి. ఇక్కడ చూడండి, ఇదే చూసారా, దాని స్నూపీ. ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో వీళ్ళు యాక్చువల్లీ 2 ఎద్దులు కూడా మేపుకుంటున్నారు. ఐ థింక్ నా వాయిస్ వెరీ స్లోగా ఉండొచ్చునేమో, నా దగ్గర మైక్ లేదు, అట్లే వీడియో తీసా. సో మీకు జస్ట్ చూపిస్తున్నా. ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి. ఇది యాక్చువల్లీ ఏదో చెప్పారు, ఒంగోలు ఇంకా తీసుకొచ్చామని, కానీ ఏమో కరెక్ట్గా తెలియదు. ఇది కోల్ ఫార్మ్స్ చూసారా, 2, 1, 2, 3 షెడ్స్ ఉన్నాయి. ఇది చాలా కాస్ట్ అవుతుంది, ల్యాక్స్లో కాస్ట్ అవుతుందంట. ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా ఎంత పెద్ద ఫామ్ ఇది. ఇట్లు చూడండి, దీని లెంత్, విడ్స్, డీటెయిల్స్ అంతా నాకు తెలీదు, జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే.
దీని డీటెయిల్స్ అంతా అడిగి కనుక్కోవాలా. డైలీ 1 lakh ఎగ్స్ జనరేట్ అవుతుందంట. ఇంకా మోర్ దెన్ 1 lakh చెప్పారు, కరెక్ట్గా తెలియదు దీని గురించి. అలా ఇట్లా వచ్చాను కాబట్టి దీన్ని చూపిస్తా ఉండ. దీనికి ఎంట్రన్స్ ఇది. ఈ ఎండ మాత్రం దుమ్ము లేవేస్తూ ఉంది. అస్సలు ఎండ కాసినట్లేదు కానీ ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది, చెమట కారిపోతుంది, చొక్కా మొత్తం తడిచిపోతుంది. చూస్తున్నారా ఫార్మింగ్? ఇది ఇలా ఉండదు. ఇది చాలా పెద్ద షెడ్. ఐ థింక్ ఒక్కొక్క షెడ్కి 50 lakhs సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు కాస్ట్. ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. చూడండి ఇలా ఉంటుంది. ఇది ఫుల్ కాంపౌండ్ తర. అన్నిటికీ ఫెసిలిటీస్గా కరెక్ట్గా పెట్టుకుంటున్నారు చూడండి. రోడ్డు, వాటరు, పవరు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్, రైట్? సో అక్కడ ఒక ఆయన కోళ్ళకి ఇది ఫీడ్ వేస్తున్నాడు చూడండి. ఫీడ్ అది కనిపిది, మోస్ట్లీ లోపల ఉంటుంది. ఫీడ్ వేస్తేలా ఎగ్గులు తీస్తున్నారు. కరెక్ట్ దగ్గర పోయి చూపిస్తారండి. చూడు అక్కడ పవర్ ట్రాన్స్ఫార్మరు. ఓకే ఓకే 2 sets, 3 sets కాదు, ఇది 2 sets. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎగ్స్ అంతా కలెక్ట్ చేసి ఎత్తుకెళ్తున్నారు. ఐ థింక్ సరిగ్గా కనిపిదేమో మీకు వీడియో. చూడండి ఎగ్స్ అంతా తీసి కలెక్ట్ చేస్తున్నారు. ఇలా వచ్చాడు చూడండి. నువ్వు ఒకరైనా పనిచేసేదా? నువ్వు ఒకరైనా పనిచేసేది? హిందీయా తెలుగా? హిందీయా? अभी एक ही लोग काम करता? एक ही लोग काम करता है? एक ही लोग है? हाँ, कितना लोग है? कितना? చూడండి ఎంత లెంత్ ఉంది. ఇది షెడ్ చాలా పెద్దది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ లాస్ట్ ఎండ్ వరకు ఉంది ఇది షెడ్. చూసారా? దీనికి 4 హిందీ వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ. ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఉంది దీనికి. ఇక్కడ ఇంకా ఆ పక్క కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. యాక్చువల్లీ దీని లెంత్ ఏంటంటే 300 అడుగులు అని చెప్తున్నారు. 300 feet లెంత్, నెక్స్ట్ వచ్చి 50 feet విడ్త్ అని చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇంతే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.